హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈ వీడియో నెక్స్ట్ వీడియోగా అంటే మొన్న పెట్టిన వీడియోకి నెక్స్ట్ ఇది సెకండ్ వీడియో అనమాట. మేము మొన్నటి వీడియోలో నేను చెప్పాను మేము చెన్నై ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామని. పూణే నుంచి బయలుదేరి మేము చెన్నై ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం, తిరుపతికి వెళ్ళేటి ట్రిప్ అనమాట. సో ఇది మేము చెన్నైలో దిగాకనమాట నేను ఈ వీడియో తీశాను. చెన్నై ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అని చెప్పి తీశాను. అసలు ఎక్కడ ఇబ్బంది పడలేదండి. అసలు చెన్నైలో వర్షం, పెద్ద వర్షం అనమాట దిగగానే. కానీ అక్కడి నుంచి మేము అంటే అరైవల్ గేట్స్కి తీసుకెళ్తున్నారు బస్లో. సో ఇదంతా ఎయిర్పోర్ట్ లోపలంతా నేను తీశాను యార్డ్లో. తర్వాత లోపలికి వెళ్ళాకండి మేము బెల్ట్ మాకు ఏ నెంబర్ అయితే ఇచ్చారో అక్కడికి వెళ్ళాము. మా లగేజ్ తీసుకున్నాం అనమాట. లగేజ్ తీసుకున్నాక అక్కడ అంటే ఎయిర్పోర్ట్లో మనకి ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని డీటెయిల్గా ఇచ్చారండి. అసలు ఎవరిని అడగాల్సిన పని లేకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, మెట్రో కోసం ఎటు పట్టుకోవాలి, అసలు అవన్నీ ఏమీ ఎవరిని అడగకుండా భలే డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు నటరాజస్వామి విగ్రహం కూడా ఉంది చెన్నై ఎయిర్పోర్ట్లో. ఎంత బాగుందో చూడండి, ఎంత అందంగా ఉందో. ఇది భలే చెక్కారు, అసలు చాలా బాగుందండి విగ్రహం. ఇక్కడ చెన్నైలో మనం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి. అసలు చెన్నై చుట్టుపక్కల అంతా టెంపుల్సే. అసలు చాలా బాగుంటుంది కదా. అసలు అంటే మనకు ఎంత టైం పడుతుందో ఇవన్నీ టెంపుల్స్ చూడటానికి. 6 నెలలైనా పట్టచ్చు కంటిన్యూగా టెంపుల్స్ చూస్తూ ఉండాలంటే. ఇక్కడ చెన్నై చుట్టూ అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇది మెట్రోకి వెళ్ళటానికి దారండి. మెట్రోకి వెళ్ళటానికి ఇట్లా ఎస్కలేటర్స్ ఇచ్చారు. ఆ ఎస్కలేటర్స్ మీద మనం మెట్రో వరకు రీచ్ అవ్వచ్చు. చాలా బాగుందండి, నీట్గా. ప్లస్ దీని మీద డీటెయిల్గా మనకి బోర్డ్స్, ఎక్కడికక్కడ బోర్డ్స్, తర్వాత స్టెప్ వైజ్ మనకి ఎటు స్టెప్ చేయాలి, ఎటు సైడ్ వెళ్ళాలి, ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఇచ్చారు. మనకి రైట్ సైడ్ వచ్చేసేసి డొమెస్టిక్ ఫ్లైట్స్ అని, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని అలా కూడా చెప్పారనమాట. చాలా బాగుంది డీటెయిల్గా. మీరు ఇవన్నీ చూడొచ్చు. అసలు ఎంత డిజైన్, అవన్నీ ఫ్లవర్స్ అవన్నీ పెయింటింగ్ చేశారు దీని మీద, పూల పెయింటింగ్లు చూడండి ఎంత బాగుందో అసలు నీట్గా. తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ వే టు మెట్రో స్టేషన్ అని చూసారా, స్టెప్స్ కూడా ఎలా ఇచ్చారో అసలు ఫుట్ మీద. సో ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళటానికి ఇది దారి అనమాట. సో మేము అక్కడికి రీచ్ అయ్యాము. క్యాంటీన్ కూడా ఉంది కిందనే, మెట్రో స్టేషన్కి పక్కనే ఇట్లా కింద క్యాంటీన్ ఉంది. బట్ క్యాంటీన్లోకి అది 5 o'clock ఓపెన్ చేస్తారని తెలిసింది. అలాగే మెట్రో కూడా 5 o'clockకే ఉంటుంది అని చెప్పారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇంటర్నేషనల్ టర్మినల్ అని లెఫ్ట్ సైడ్, T2 అని, T1 T4 డొమెస్టిక్ టర్మినల్ అని ఇటు సైడ్ నుంచి. సో రైట్ అండ్ లెఫ్ట్ అలా మంచిగా మెన్షన్ చేశారు. తర్వాత మనకి మెట్రో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మెట్రో ఇచ్చారు. 2 ways చూపించారు, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్లో. చూసారా, అన్నీ ఆ బోర్డు మీదే ఉన్నాయన్నమాట. ఎవరిని కనుక్కోవాల్సిన పని లేకుండా, ఇబ్బంది పడకుండా హ్యాపీగా అసలు తెలిసిపోతుంది మనకి చెన్నైలో. తర్వాత ఎయిర్పోర్ట్లోనే పక్కనే పీవీఆర్ ఉందండి. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం మనం అక్కడ ఉంటున్నాం అనుకోండి, పీవీఆర్కి వెళ్ళి మూవీ కూడా చూడొచ్చు హ్యాపీగా. సో పక్కనే ఉంది పీవీఆర్ సినిమాస్. సో అదొకటి నాకు బాగా నచ్చిందండి ఎయిర్పోర్ట్ వీళ్ళది. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాక మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతెంత దూరాలండి. అసలు క్యాబ్ ఎంత దోచేసుకుంటారో క్యాబ్ వాళ్ళైతే ఇక చెప్పనే అక్కర్లేదు, అందరికి తెలిసిందే. పెద్ద వర్షము, నేను ఈ వీడియో తీస్తూ ఉంటే సరే క్లియర్గా కనిపించట్లేదు, అద్దాల మీద ఉన్న డ్రాప్స్ అవన్నీ కనపడుతున్నాయి. మా అబ్బాయి అన్నాడు, ఇలా కాదమ్మా, అసలు ఇలా గ్లాస్కి ఇలా దగ్గరగా పెట్టి నువ్వు తీయి, క్లియర్గా కనపడుతుందంటే. చూసారా ఎంత క్లియర్గా కనపడుతుందో. అంటే ఈ రోజుల్లో పిల్లలకి మనకన్నా ఎక్కువ తెలుసండి. అసలు వాళ్ళు ఎంతసేపు ఆ ఫోన్లలోనే ఉంటారు కాబట్టి. ఈ వందే భారత్కి రీచ్ అవటానికి స్టేషన్కి వెళ్ళాం. వందే భారత్ ఉంది, కరెక్ట్గా రీచ్ అయిపోయాము హ్యాపీగా. సేమ్ ఫ్లైట్లో కూర్చున్నట్టే ఉందండి హ్యాపీగా. ఇటు 3 seats, అటు 2 seats. ఎక్కడ అంటే స్పేస్ కూడా ఉంది మధ్యలో కాలు పెట్టుకుంటానికి, ఫుట్ రెస్ట్ కింద. బాగుందండి వందే భారత్ నీట్గా. తర్వాత మేము దిగే లోపలే మేము 1.5 మేము తిరుపతి రీచ్ అయిపోతాం. అంత లోపలే మాకు ఇవి తినడానికి కూడా ఏవో బిస్కెట్స్ అని, తర్వాత పొద్దున్నే కాఫీ, టీ కలుపుకుంటానికి అవి ఆఫర్ ఇచ్చారనమాట. అది మేము పెట్టుకున్నాం. యాక్చువల్గా మేము టికెట్ బుక్ చేసేటప్పుడే అది ఇస్తారట. అది మా హస్బెండ్ చెప్పారు. సో అది టిక్ చేశారట, అది మనకు వచ్చాయన్నమాట. ఈ మసాలా చాయ్ అని పౌడర్ ఇచ్చారు. ఇవి మేము దిగే లోపల ఇవి మాకు సర్వ్ చేశారండి. అంతేనండి. నేను తిరుపతి దిగాక నేను ఫోటో తీయలేకపోయాను. నాకు హడావుడిగా మేము దిగాము, మేము పైకి వెళ్దామని. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్.